దినోత్సవానికి ముఖ్య అతిథిగా మేడారం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవశ్రీ మాలె మల్లేశం గారు హాజరైనారు. ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క మనస్ఫూర్తి నమస్కారాలు. ఈ ప్రోగ్రాం వాస్తవంగా మీ హెడ్ మాస్టర్ గారు కరస్పాండెంట్ గా వచ్చి దాన్ని కలుసుకోబడి ఈ పేరు నేనే ఇచ్చాను. అయినా అనుకోకుండా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు మొదలవుతున్నాయి కాబట్టి కరీంనగర్ జిల్లా గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం అధ్యక్షులు సంఘ సేవకులైన గౌరవశ్రీ పిటి స్వామి గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. విద్యార్థులను ఏ విధంగా తీర్చిదిద్దుతున్నది, పాఠశాల ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నది మొదలగు విషయాలను మా విశ్వభారతి కరెస్పాండెంట్ మరియు ప్రధానోపాధ్యాయులు అయిన శ్రీ బి యాదగిరి గౌడ్ గారు వార్షిక నివేదిక రూపంలో అందిస్తారు. శ్రీ మాలె మల్లేశం గారు నిర్వహిస్తున్నాము.
చిన్న చిన్న కార్యక్రమాలకు రూపకల్పన చేసి ప్రవేశపెట్టి పిల్లలకు ఫుడ్ నాలెడ్జ్తో పాటు ఇటు జనరల్ నాలెడ్జ్ని కూడా అందిస్తూ విశ్వభారతి బాలను విజ్ఞాన జ్యోతులుగా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మా మొదటి సంవత్సరం 93, 94 ఆగస్టులో స్వాతంత్రోత్సవ దినోత్సవము, జనవరిలో గణతంత్ర దినోత్సవము, సెప్టెంబర్ కార్యక్రమాన్ని చిన్నారి భారత్ దేశ నాయకుల వేషాధారణతో నిర్వహించి కుల ప్రముఖుల ప్రశంసలు, మా పోషక మహాశైల ప్రశంసలు పొంది ఇతరులకు కూడా మా విశ్వభారతి ఆదర్శప్రాయంగా నిలిచింది. అలా ఆ మొదటి సంవత్సరంలో మా ఉన్నత ఆశయ సాధన కోసం మేము మా అసెంబ్లీ పోటీలకు పంపి ఎన్నో బహుమతులను గెలుపొందడం కూడా జరిగింది. వాటిలో కొన్ని ఉదాహరణకు మీ ముందు ఉంచుకున్నాం. వార్షిక నివేదికను ముందు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ సందర్భంగా ప్రముఖ కాంట్రాక్టర్ అయిన శ్రీ కె వెంకటరామారావు గారు తమ సందేశాన్ని ఇచ్చారు. మరియు ఈ కార్యక్రమానికి మా శ్రేయోభిలాషి విద్యాభారతి హై స్కూల్ కరెస్పాండెంట్ శ్రీ ఏ రామచంద్రారెడ్డి గారు హాజరై తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు. కాంట్రాక్టర్ వెంకటరామారావు గారికి, ఈ పాఠశాల కరెస్పాండెంట్ యాదగిరి గౌడ్ గారికి, మరియు ఈ పాఠశాల అధ్యాపక బృందానికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యాభిమానులు, కళాభిమానులు, గౌరవ పోషకులు, విద్యార్థులారా, మీ అందరికీ ముందుగా నా యొక్క సమయం చాలా అయినందున ఈ ముందు ప్రజాంశాన్ని ఉంచగలుగుతున్నాను. ముందుగా ఒక విద్యార్థి అభివృద్ధి పదంలోకి రావాలంటే ఆ విద్యార్థికి చదువు పట్ల కోరిక ఉండాలి. ఆ మరి కోరిక ఉండాలంటే అతనికి కనుక ప్రతి విద్యార్థి స్కూల్లో ఉండేది కేవలం 6 గంటలే, మరి మిగతా 18 గంటలు తల్లిదండ్రులు దగ్గరనే ఉంటారు. కావున ఆ తల్లిదండ్రులు పిల్లల యొక్క విద్యాభివృద్ధికి వారు సత్ప్రవర్తన కలిగి ఉండడానికి మొదటి కారణం తల్లిదండ్రులు అవుతారు కనుక వారు దయచేసి తెలుగు వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలకు గురవుతున్నప్పటికీ మనం ప్రముఖ న్యాయవాది శ్రీ బి అమరేందర్ రావు గారు ప్రసంగిస్తూ మా యొక్క మిత్రులు శ్రీ విద్యాభారతి కరెస్పాండెంట్ శ్రీ రామచంద్రారెడ్డి గారికి వార్షికోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానించిన ఈ యొక్క ప్రియమైన ఈ యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఈ యొక్క కార్యక్రమాన్ని విద్యార్థులకు మా యొక్క అభివృద్ధి విద్యార్థులు ఇంకా చెప్పినారు. భక్తులు అందరూ మాట్లాడుతూ ఏమన్నారంటే మరి కళా కార్యక్రమాలు పిల్లల యొక్క ఆటపాటలు చూడడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు కనుక మరి ఎక్కువ కాలం మాట్లాడడం మంచిది కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలో వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం జరుగుతుంది.
రామచంద్రారెడ్డి గారు వచ్చి అన్ని పార్టీ జీఎం సీనియర్ కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ అన్ని పార్టీ 7th senior first prize Padmajan party senior 15 first prize K Banker 8th senior 15 ఇంతటితో
మా విశ్వభారతి హై స్కూల్ ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ వారి ప్రథమ వార్షికోత్సవ సభా కార్యక్రమాలు ముగిశాయి. ఇప్పుడు మా పాఠశాలలో చదువుతున్న ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. మొదటగా విశ్వభారతి విద్యానికేతన్ ప్రథమ వార్షికోత్సవ ఈ శుభ సమయంలో విచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ సురుచిర సుందర వదన అంటూ వస్తున్నారు మా విద్యార్థినులు ఎస్ మంగా, ఎస్డి గౌసియా. పసిబాలలే అయినా మేము సహితం దేశ సమైక్యతకు సై అంటూ మీ ముందుకు వస్తున్నారు మా విశ్వభారతి సిరిమువ్వలు. నాగరిక ప్రపంచానికి దూరంగా కోయగూడెంలో ఉండే ఓ కోయపిల్ల తన మామ మాటలు గుర్తు చేసుకుంటూ
తన అందాన్ని సందమామతో వర్ణిస్తూ వస్తోంది మా చిన్నారి విజయలక్ష్మి. బ్రతుకు భారాన్ని మోయలేక పిచ్చెక్కి ఆస్పత్రిలో చేరి అక్కడి నుండి తప్పించుకొని మీ ముందుకు వస్తున్నారు ఈ పిచ్చాస్పత్రి పిచ్చోలు. రవికుమార్, సతీష్, రాకేష్, వామన్, రవి, శ్రీనివాస్, సత్యనారాయణ, విజయ్ కుమార్, వేణుగోపాల్. Come on.
అమ్మయ్య ఎవడయ్యా తీసుకొస్తుంది పేషెంట్ పంపించు నమస్కారం అండి కూర్చోండి ఏంటి మీ జబ్బు ఏంటోనండి నాకు విధాలు ఒకటే రావడం ఇంతకు మీ వయసు ఎంత అండి చూసేస్తానే కదా అండి అలా లాగుతూనే ఉంటుంది నా ఎడమగాలి వయసు కూడా అంటే రక్తం చూడకుండా మీరు ఎలా ఉంటుందండి అదంతా బయటికి పోతుంటేను ఏంటి క్యాన్సరా పాడు అదేం చెప్పండి నా ఉద్దేశం అది కాదు నా ఒంట్లో ఉన్న రక్తాన్నంతా దోమలు తాగుతూ ఉంటే ఎలా ఉంటుందండి అలాగా అయితే మీరు మంచి మందులు వాడాలి అది మీరే రాసివ్వండి ఇదిగోండి ఉంటే రాండి లేకుండా అవుతుంది అలాగేనండి బాబోయ్ ఇలా కూర్చో చదవమంటారేమో చీపురా చీపు చీపు ఇంకా చిన్నరా ఇంకా చిన్నరా ఇంకా చిన్నరా చిన్నరా నేను మంచి పక్కను అందించవచ్చు వచ్చి చదువుతా చదివారా చంపుతా సైకిల్ తప్పమంటున్నారు బాబు గడుపుతున్నారు అదే లేదండి మీరు ఎంత తెలివైన కుట్రాన్ని ఆలోచిస్తున్నాను చంపుగా ఇద్దరు కలిసి చూడండి నేను నిద్రపోయి చేసేసరికి తప్పుడు ఆగారా చంపుగా This is a special dance in Malayalam. In spring season, the trees will be covered with flowers. Then the birds will be more happy. They are flying from one tree to another tree. This is the small birds flying competition is expressing through this Malayalam song. You may not be understood, but please observe and enjoy it. I am a giant teacher, singing I love my
జారే సెలయేరు పరుగులతో, చెట్ల మీద కోయిలమ్మ పాటలతో, చక్కని పల్లెపైరు వాతావరణంలో ఓ సంక్రాంతి శుభవేళ మా పల్లెపడుచులు పువ్వు మీద తుమ్మెదల్లా కోలాటం ఆడుతూ పాడుతూ వస్తున్నారు మీ ముందుకు మా విశ్వభారతి హై స్కూల్ విద్యార్థినులు పి రమాదేవి, ఎస్ పాటిరచ, ఎస్డి గౌసియా, కె రజిత. సిరిగలవానికి చెల్లున్ తరనుల 16,000 దగ పెండ్లాడన్ తిరుపమునకిదరాండ్ర పరమేశ గంగను విడుం పార్వతి చాలున్ అంటున్న శ్రీనాథుని బాధ చూడలేక శివుణ్ణి వేడుకుంటున్న మా చిన్నారులు ఏ సుజాత.
యువకులందరూ కదలి రండి, చేయి చేయి కలపండి, ప్రపంచ శాంతికి నడుము కట్టి ముందుకు నడవండి అని ముక్త కంఠంలో అంటూ మీ ముందుకు వస్తున్నారు మా నవజవాన్లు గౌషియుద్దీన్, రమేష్, శ్రీనివాస్, దామోదర్, శ్యామల, వర్ష, బిందు, స్వప్న. ఈ ఆధునిక యుగంలో బుద్ధిగా చదువుకోవాల్సిన విద్యార్థులు కొంటి కొంటి చేష్టలతో తమ మాస్టర్నే అల్లరి పెడుతున్న మా అల్లరి పిల్లల అల్లరిని చూడండి. ఇందులో పాల్గొన్నవారు ఆర్ చంద్రశేఖర్, ఎస్ వామన్, రాకేష్, సత్యనారాయణ, రంజిత్, ఫరూక్, జగన్, కె మమత, ఆర్ స్వప్న, రాజశేఖర్, ఏ శ్రీనివాస్, రాజకుమార్. Silence! Silence!
సాగదీస్తున్నారు నచ్చి వెళ్ళవ వచ్చేటప్పుడు చూసాను అదేంటి వచ్చేటప్పుడు చూసాము పడకలేట్రా ఏంటి నన్న నా నంబర్ వెళ్ళు ఏంటి సేవరా ఇంతకి పెళ్ళైనా రోజుడికే అవును నా పేరు మా ఇంటి పేరు డీకే మొత్తం కలిపి బోసుడికే కాదేంటి ఓడి వేదవా బోసుడికే కాదురా డీకే పోతున్నాడు అటెండెన్స్ పలకడానికి తల్లి పలుకుతా ఉన్నామా పర్వాలేదు కూదు నీ కంటికి నేను మేడం అనిపిస్తున్నానా ఇంకా నయం అమ్మమ్మన్నా కాదు పలికింది కాదు కానీ వచ్చినాడు ఎత్తిపోతావు మళ్ళీ ఎట్లాంటి చంపేస్తా అరే రామా నువ్వు చెప్పరా ఏం చెప్పలేదు వేద్దావా ఉప్పు కప్పురం పద్యం ఉప్పు కప్పురం పద్యమా ఉప్పు కప్పురం పద్యమే కదా ఉప్పు కప్పురండి నుండి చూడ చూడ రుచులు జాడవేరు పురుషులు అది తప్ప ఇంకా నీకేమీ రాదా తగలడు శ్రీరామ్ చెప్పరా మరే నేను కూడా ఇంకా పద్యం చదవలేదండి చదవరా అప్పుడు చెప్పుకుంటాను అరే పని కొత్తగా కాదని వచ్చిన అబ్బాయి నీవైనా చెప్పరా అలాగేనండి ఉప్పప్లం నొక్కబోగనం చూడు మధ్యలో టేస్ట్ అంటే ముఖం పేస్ట్ అయిపోతుంది ఎవరైనా చూస్తే నవ్విపోతారు సన్యాసి నీకేదో గురాన పరం మాంపిగా నవల కాదురా ఇంకో మరిగితే చెప్పించుకోట్టు వేదవా అరే అంగేనా నీవైనా చెప్పరా ఏం పద్యం చెప్పా పద్యం అంటే వేదవా పద్యంలో నీ టైపు నా టైపు ఉంటారా వేదవా పద్యం మాత్రమే చెప్పు రాగాలి నాకు పౌరాలు దిగడానికి మొదలే వచ్చు సరే ఇటుకే ఏదో ఒకటి చెప్పరావాలి మరి ఉప్పు ముద్దలు జాగ్రత్తగా పలకరా నాకు వేరేలా వినిపిస్తుంది సరేలే చెప్పు బంగారు కొరతాడు పట్టుబట్టి ఓడి వెదవా బంగారు మొత్తాడు పట్టుబట్టడమేంట్రా పట్టు గట్టి
చేతిలో బాణం లేదా ఇది అయ్యాక పట్టాభిషేకం లేదా అని యుద్ధం చేసిండు. అది చూసి హనుమన్న లంకకు పోయి రావణాసురుడిని ఒరే రావణ సీత ఎందుకు ఎత్తుకెళ్ళావరా నకలు చేస్తానవరా నరం సీత మా బాధ లేదా నువ్వు చెప్పండి నాకు వేరే పుట్టినందుకునే పుట్టి వేరే ఈ పద్యంలో మట్టి పాలు కొబ్బరి పాలు ఉన్నాయా? నేను నీ జేబులో 2 పాలు పెట్టావా? అవును అంటే పట్టలేదు లేదా చూద్దా? అరే పద్యము సరిగ్గా చెప్పలేదు. నువ్వు చెప్పరా 6లోంచి 3 తీస్తే ఎంత? 6లోంచి 3 కానీ 3లోంచి ఏంటి బోడి వేదవా చెప్పవా చంపేస్తావా కూర్చో సరే అలా కాదురా ఈ చంపేస్తావా కూర్చో. అరే ఆర్డినెన్స్ సరిగ్గా చెప్పలేదు, పద్యమా సరిగ్గా చెప్పలేదు, కనీసం గురించాలైనా సరిగా వస్తురా వస్తురా అయితే కాకుందని చెప్పరా? ముందునే చెప్పాలా? చెబితేటని చెప్పలేదు. మాట్లాడండి మాట్లాడండి కావాలని చెప్పనాలి మానాయనే చెప్పరా? కానీ దిగ్గొచ్చేకి కానీ ఎగ్గొచ్చేకి కానీ దిగ్గొచ్చి ఎగ్గొచ్చేకి కానీ వంగబెట్టేకు కానీ వంగని కావడి చేకు కిటకిటలేకు కాబట్టి నిలబడబట్టేక కాబట్టి నిలబడబట్టేక పలికిన వేళ కరుణారసం మొలికిన వేళ మతాలు కులాలు వేరు కాదు మనమంతా ఒకటి అంటూ గాంధీజీ నవ సందేశాన్ని మీకు చాటి చెప్తున్న మా చిన్నారు బి రచన, జ్యోతి, అలివేలు, అరుణారాణి, వెంకటేష్, మహబూబ్, ముబాషీర్, కిరణ్. భారతదేశం భారతదేశం
ముస్లింలు, సిక్కులు ఎవరైతేనేమి వారంతా భరతమాత బిడ్డలే. మతం, కులం, వివక్షతల కక్షలు మనకొద్దురా, పరమత సహనమే మనకు రక్షరా అంటున్నారు మా విశ్వభారతి బాలలు. అమీనా. మా విశ్వభారతిలో విద్యను అభ్యసించే మా విజ్ఞాన జ్యోతులు తొలికోడి కూతలతో తెల్ల వారక ముందే లేచి మా జాలారి వాళ్ళు తమ సాధక బాధకాలని జాలమేరా జాలరుడా అంటూ వర్ణిస్తున్నారు. లత, కవిత, స్వరూప, స్రవంతి, సోని, రమాదేవి. ఈ కాలంలో ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు వాళ్ళ పెళ్లి విషయం ఒక సమస్య అయితే, ఇక్కడ దానికి వ్యతిరేకంగా తన కుమారునికి పెళ్లి చేయడం కోసం
ఓ తండ్రి పడే తపన చూడండి. ఇందులోని పాత్రధారులు షాహీనా, పద్మజ, ఆర్ స్వప్న, శ్యామల, భాగ్య, ఎం స్వప్న, మమత, మాధవి, టి కృష్ణ. నా మీద ఎప్పుడు కలిగిందట? నా రెండో పెళ్లికి ఒప్పుకుంటావో లేదో అనుకున్నాను. చాలా సంబరం. ఈ వయసులో పెళ్ళైంది, మన రాజా పెళ్ళైంది. అలా వీధి వెంట గంగిరేఖ తిరుగుతుంటేలా ఇంకోటి ఆడేసినామంటే ఇంటి పనులు ఉంటాడు. ప్రయత్నించండి. అవునవును, వేరే అమ్మాయి ఎందుకు, మన వెంకట్రావు అమ్మాయి ఎందుగా చూద్దాం. వెంకట్రావు వెంకట్రావు ఎంత చిక్కావురా, అప్పుడే తెల్ల వెంట్రుకలు కూడా వచ్చాయి. వస్తాయా? పెదాల కావలేదు. అదేలే, చూసి వెళ్దామని వచ్చాను. ఏది ఒకసారి మీ అమ్మాయిని పిలిపించు. సరే కాండం, అమ్మాయి తీసురా. ఏరా వెంకట్రావు, అమ్మాయి వచ్చి కుందలకు బొమ్మలా ఉందిలా. ఏమా బట్టలు గట్ట చేయొచ్చా? చాలా బాగా చేయొచ్చు. ఏమి తెల్లాయితమ్మా కూడా బాగా సరిగ్గా పాడుతుంది. ఏమో ఒకసారి నా చెవులు త్రుక్కోవట్లేదా? ఒక పాట పాడమ్మా. ఏ పాట? సినిమా పాట, డాన్స్ పాట? సినిమా పాటే పాడమ్మా. నమ్మమ్మ లేకుమంటావా, నన్ను లేకుమంటావా? అమ్మా తల్లి, అమ్ము తల్లి ఆపు. నన్ను లేవద్దు, నువ్వు లేవద్దు తల్లి. ఎవరైనా వింటే నవ్విపోతారు. పోనీ మమ్మల్ని డాన్స్ పాట పాడనా? అదొకటి ఉందా నా ప్రాణానికి? అది కానీ అవిని కుదరడు, ఇవిని తెచ్చాడు, అట్టాడు గుర్తుకు తెచ్చాడు. అమ్మ అమ్మ గుర్తుకు తెచ్చాడా? ఇక నయం, మా వాడు విన్నాడంటే గుండాకి చేస్తాడు. అరే వెంకట్రావు, నేను వెళ్తారా? అదేంట్రా అప్పుడే వెళ్తావు? ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడతాం కదా. ఇంకా అదేమి ఏముంది, అమ్మాయిల బయట మా అబ్బాయికి పెళ్లి చూపులు చూడడానికి వెళ్తున్నాను. అలాగా? అయితే మా కూతురు ఉందిగా, ఇక్కడికి మా ఇల్లు దగ్గరలోనే. కూతురు రానేరా? సరే పదా. చదువు మాన్పించాను. అయినా ఈ కాలం పిల్లలకు చదివేందుకురా? అందం అనకుగా ఉండాలా గాని అందుకోసమే చదువు మాన్పించి ఇంటి పని వంట పని నేర్పించాను. అవుననుకో. ఏమో ఒకసారి మామయ్య అని పిలువమ్మా. అప్పే వద్దులేరా, వెళ్ళయ్యాక పిలుస్తుంది గాని. వెళ్ళయ్యాక ఎలాగూ పిలిచేవే కానీ ఇప్పుడు పిలవనిరా. నువ్వు పిలువమ్మా. అప్ప వద్దంటే వినవంటే పర్వాలేదంటూ పిలవమన్నాను కానీ నువ్వు పిలువమ్మా. అమ్మ తల్లి, నువ్వైనా పిలిచేది. ఇంకా నయం. అరే అప్పారావు, నేను వెళ్తారా? అరే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పుడే వెళ్తానంటే ఎలారా? ఇంకా అదేమి వద్దు కానీ నేను వెళ్ళాలిరా. ఇక్కడ ఉంటే నాకు చలి జ్వరం వచ్చేటట్టుగా ఉంది. నేను వెళ్తారా? మాట పట్టుకురావే.
అమ్మా తల్లి, నా ముఖానికి నేను చిరంజీవిని కూడా కావాలా? పెళ్లి కూతుర్ల పడ్డాను. నీకు పెళ్లి కావాలా? నీ ముఖాన్ని ఎప్పుడైనా అందంలో చూసుకున్నావా? బాబు మోహన్ కన్నా పరమ చెండాలంగా. అమ్మా తల్లి, అంతకన్నా చెండాలంగా ఉన్నా నేనేమి బాధపడతానని తెలుస్తాను. అమ్మా తల్లి, అంత పని చేయదు తల్లి. ఆహా, ఇవాళ పొద్దున లేచి ఎవరు మోహన్ చూశారో గాని ఆహా ఎంత మంచి సంఘటనలో నా అదృష్టం వంట. అసలు దాన్ని అనాలి. అమ్మా తల్లి, నిన్ననే ధైర్యం నాకే కలిసి నా పిల్లాన్నే నేను ఎదురుగా అనుకోలేను. నిన్ననే ధైర్యమా? నేను కవిత విన్న వాళ్ళంతా అన్నారు పరమ రోత. అప్పుడు కలిగానే కొట్టాడు, అప్పుడు కొట్టాడు చప్పట్ల మోత. అదో పెద్ద గుట్ట, దాని కింద ఒక మనిషి చావలేక బ్రతకలేక, మనిషి కింద ఒక చీమ చస్తూ లేస్తూ మన ఇంత ప్రక్కన అదో పెద్ద బాబు. దానిలో సాగు వ్యవసాయ సాగు. వారంతా తమ దేశాలు డబ్బులు ప్రోగు. అమ్మ తల్లి, నేను వెళ్తా తల్లి. ఇంకా అనేది వృద్ధమానా? నా కవిత మొత్తం విను వృద్ధమానా? అదేమి వద్దు తల్లి, నేను వెళ్ళాలి తల్లి. వద్దు తల్లి, నేను వెళ్ళాలి తల్లి. ఏమన్నా ఈ అమ్మాయి? నేను వివాహం చేసుకున్నాను నాన్న. ఎవరా ఈ అమ్మాయి? నేను వివాహం చేసుకున్నాను నాన్న. అలాగా? ఈ అమ్మాయి ఎవరు? ఎవరో కాదు, మన రాఘవ అన్నయ్య. మన చనిపోయిన రాఘవ మామయ్య కూతురు సీత. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను, క్షమించు నాన్న. ఈ అమ్మాయి ఎవరండి? మన రాజా వివాహం చేసుకున్నాడు. ఏమ్మా, ఒక్కసారి మావయ్య అని పిలువు. మావయ్య అని ఎంత చక్కగా పిలిచావమ్మా. ఈనాటికి నాకు తగ్గ కోడలు అనిపించుకున్నావు. అమ్మాయి లోపలికి తీసుకెళ్ళు. నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్న మంచి నిర్ణయమే తీసుకున్నా. నిన్ను క్షమించా. కొండ కోణల్లోన వాన జల్లుల్లోన జింక పిల్లల ఆటలతో, కోయిలమ్మల పాటలతో, రైతన్నల రాగాలతో బంజారో బంజారా అంటూ నృత్యం చేస్తూ వస్తున్నది మా బంజారా చిన్నది బి రమాదేవి.
ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా వార్తలు ప్రసారం చేస్తున్న హైదరాబాద్ దూరదర్శన్ మాదిరిగా కాకుండా విశ్వభారతంలో జరిగిన వింతైన విశేషాలని, తాజా సంఘటనల్ని, అద్భుత వార్తలను సేకరించి ఎంతో ప్రయాసతో మీకు అందించడానికి వస్తున్నాడు మా విశ్వభారతి వార్తాహరుడు బి విజయ్ కుమార్. విని ఆనందించండి మీ వనిడా టీవీలో. చూడలేక పెట్టారు. వాటిలో ముఖ్యమైనది ఒకటి, కాలినడకన వెళ్ళే ప్రతి ప్రయాణికుడికి ప్రతి కిలోమీటర్కు 20 పైసలు పెరగవచ్చునని, అదేవిధంగా ఉచితంగా లభించే గాలిని నీరును తీసుకునే వారికి 10 పైసలు పెరగవచ్చునని మాట చనిపోగా మిగిలిన 5 దోమలు 6 లీటర్లు తీవ్ర గాయాలయ్యాయి. వాటిని ప్రత్యేక విమానంలో ఎన్టీపీసీ ఆసుపత్రికి తరలించారు. నిన్న రాక్షపల్లిలో జరిగిన దహనకాండలో కేవలం దహనం మాత్రమే జరిగి శవాలు మిగలక కేవలం బొగ్గులు ఎముకలు మిగిలాయని ఈ వార్త ఈసారి ఎండలు బాగా కాస్తున్నందుకు గాను కరెంటు కోత ఆధారంగాను మరియు డిష్లలో వచ్చే ప్రోగ్రామ్స్ చూడలేకపోతున్నామని, అందుకు గాను పాఠశాలలను రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపైర్ ఎన్నికయ్యాడు. ఇక్కడ మేడిపల్లి గ్రామంలోని బురదగుంట స్టేడియంలో మేడిపల్లి మరకాపురం జట్ల మధ్య జరిగిన ఒకరోజు క్రికెట్ మేడిపల్లి జట్టు మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో ఒకే ఒక రన్ చేసి అంతా అవుట్ అయ్యారు. తర్వాత బ్యాటింగ్ లోకి దిగిన మల్కాపూర్ జట్లు 50 ఓవర్లలో ఒకే రన్ చేసి ఎవరూ అవుట్ కాలేదు. ఎంపైర్ పక్షపాతంతో మేడిపల్లి గెలిచినట్లు ప్రకటించాడు. దానికి వ్యతిరేకితరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో అసలు ఎండే లేదు, విశాఖపట్నంలో ఎండ ఉండి అసలు చలే లేదు, విజయవాడలో అసలు గాలే లేదు, కాకినాడలో వరదలు వచ్చే ప్రమాదం ఉన్న కాలు కాలిపోయేంత ఎండ మాత్రం ఉంది. వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం. తాను వలచిన మామ వస్తానన్న సమయానికి రాకపోయేసరికి ఆ పల్లెటూరి పల్లెపడుచు ఆ జామురాత్రి వేళలో జాజిపూల చెట్ల నడుమ లేడీ పిల్లల వంతులు వేస్తూ మనస్సులోన తన మామ గురించి కలలుగంటూ వస్తున్నది మా చిన్నారి ఎంకి విజయలక్ష్మి.
కోణల్లో దట్టమైన కీకారణ్యాలలో అడవి తల్లిని నమ్ముకొని జీవనాన్ని వెల్లదీస్తున్నారు ఆ కోయ జాతి వారు. అయినా అక్కడి గాలి, నీరు, ప్రశాంత వాతావరణం కలుషితంగా మారిపోతుంది. కారణం ఈ నవనాగరికులు చెట్లను నరకడం వల్లనే. అందుకోసం పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ తమ గోడును కొండదేవరతో మొరపెడుతున్నారు మా గిరిజన జాతివారు. దానివల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. చెట్లు, జంతువులు బలైపోతున్నాయి. అందుకే వర్షాలు పోవడం లేదు. ఇప్పటికైనా ఇంటింటా వాడవాడా ఇప్పుడు గమ్మత్తైన సంభాషణలతో మీ ముందు మిమిక్రీ చేయబడుతుంది ప్రముఖ ఆర్టిస్ట్ రవికిషోర్ గాల్చే. ఈ ప్రకారంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళను కోడికు కూర్చుంటారు. మొట్టమొదటిసారిగా
తర్వాత కన్నడమ్మ గారు చాలా చక్కగా ప్లే చేస్తున్నారు. తర్వాత మళ్ళా లవ్ కోడి అంటే పుంజు కోడి ఇక్కడ ఉంటుంది, పెట్టకోడి అక్కడ ఉంటుంది అనమాట. చాలా గమ్మత్తుగా పెట్టకోడికి దగ్గర తీసుకుంటాం అనమాట. స్టాండ్ ఉంటే చాలా బాగుంది, కానీ స్టాండ్ లేదు. ఇక్కడ పుంజు కోడి ఉంటుంది, అక్కడ పెట్టకోడి ఉంటుంది. అక్కడ ఉండే పెట్టకోడిని ఇక్కడ దగ్గర తీసుకోవాలా అంటే ఈ యొక్క పుంజు కోడి చిన్న రాయిని పట్టుకొని పెట్టకోడిని ఏ విధంగా చేస్తుందంటే అంటే అది దగ్గరకు రావాలి కనుక స్కూల్ మేక ఏ విధంగా అవి కూడా చక్కగా మాట్లాడతాయి. మామూలుగా ఇంగ్లీష్ కాన్వెంట్ అంతా గ్రామీణ ప్రాంతాల్లో పల్లెటూరి వాతావరణంలో సంక్రాంతి శుభోదయ వేళలో డూ డూ బసవన్న, హరిదాస్ పాటలతో, దసరాకు బతుకమ్మ పాటలతో, హోలీ సంబరాలతో పల్లెపడుచులు ఆడే ఆటలు, పాడే పాటలు చెప్పడానికి వర్ణనాతీతం. ఆ వేడుకలు చూస్తే గాని తనివి తీరదు. అటువంటి అందమైన ఆటలతో, కమ్మని పాటలతో మా విశ్వభారతి పల్లెసీమ యువతీ యువకులు మీ ముందుకు వస్తున్నారు. ఎం స్వప్న, రజిత, షాయినా, కుమార్, లక్ష్మణ్, వేణుగోపాల్.
పువ్వపునే గౌరమ్మ ఏదేమి కాయపునే గౌరమ్మ ఏదేమి పువ్వపునే గౌరమ్మ ఏదేమి కాయపునే కింద కింద సాధుసుడు కన్నా పోలు మోగులు రాము మోగులు కన్నున్న దుస్తులు కైకి గంబాలు కైకేడు పువ్వపునే గౌరమ్మ తంగేడు మరి పంటలతో నవధాన్యాలు నీళ్ళు చేరేను నవధాన్యాలు నీళ్ళు చేరేను నవధాన్యాలు నీళ్ళు చేరేను అచ్చగాళ్ళు మిత్రగాళ్ళు హరిరాజు ఆకుగాళ్ళు అచ్చగాళ్ళు మిత్రగాళ్ళు హరిరాజు ఆడగాళ్ళు విత్తల పాండుగా విత్తల పాండుగా ఏడుకొండల వెంకటరమణ ఏడుకొండల వెంకటరమణ తిరుమలరాముడి తిరువాడ తిరుమలరాముడి తిరువాడ ఏడు తెచ్చును ఏడిరవాడ అచ్చగాళ్ళు పిచ్చగాళ్ళు హరిదాసు ఆటగాళ్ళు రంగిరెడ్డి ఏటగాళ్ళు తిరిగి తిరిగి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి మరియు ప్రత్యేక ఆహ్వానితులకు, గౌరవ పోషకులకు, మా శ్రేయోభిలాషులకు మరియు సన్నిహితులకు మా పాఠశాల తరపున వందన సమర్పణ. వందనాలు. అదేవిధంగా ఈ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరగడానికి సహకరించినటువంటి మా కళాకారులందరికీ మా యొక్క కృతజ్ఞతలు. దీనికి ప్రత్యేకంగా గోదావరి గని కళాసాగర్ ఆర్ట్స్ వారు గత నెల రోజులుగా అహర్నిశలు శ్రమిస్తూ మా పిల్లలను ఆనిముత్యాలుగా తీర్చిదిద్దినందుకు వారి ఆర్కెస్ట్రా బృందం వారందరికీ మా యొక్క మా ఉపాధ్యాయులు శారదా మేడం మరియు రుక్మిణి మేడం, నాగమల్లేశ్వరి మేడం, మిగతా ఉపాధ్యాయుని అందరికీ కూడా మా యొక్క మేనేజ్మెంట్ తరఫున మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఘనంగా ఆకర్షణీయంగా ఉండడానికి SVF
ఎస్వీఎస్ సౌండ్స్ కృష్ణానగర్ వారు కూడా ఘనంగా ఏర్పడి సమయంలోనే అందరికీ మేకప్ చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దినటువంటి మేకప్ ఆర్టిస్ట్ చిరంజీవి మ్యూజిషియన్ గారికి కూడా మా యొక్క అభినందనలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వీడియోగ్రాఫ్ వారికి కూడా మా యొక్క అభినందనలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా పిల్లలందరికీ ఎల్లప్పుడూ గుర్తు ఉండే విధంగా వారి యొక్క ప్రతిబింబాన్ని తన హస్తాల్లో పొందినటువంటి కళావాణి ఫోటోస్టూడియో వారికి కూడా మా యొక్క అభినందనలు. అదేవిధంగా ఈ యొక్క చేయి కష్టపడి వేసినందుకు నారాయణ మేస్త్రి వారికి కూడా మా యొక్క పాఠశాల తరఫున మా యొక్క ఉపాధ్యాయ బృందం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అతి కొద్ది సమయం ఉన్న శ్రమ తీసుకొని ఈ విధంగా మా పాఠశాల ప్రారంభించబడి 3 సంవత్సరాలు గడిచిన 11వ వార్షికోత్సవ సందర్భంగా వచ్చినటువంటి ఆహ్వానితులందరికీ ఘనంగా జరగడానికి సాగుతున్న వారందరికీ కూడా మరొకసారి పేరు పేరున వ్యక్తిగతంగా అందరికీ ప్రత్యేక అభినందనలు, ప్రత్యేక కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని